హ్యాపీ అండి ఫర్ ద రెస్పాన్స్ అంతా ఇక్కడ యుఎస్ లో ఎవ్రీవేర్ రిలీజ్ అయిన ప్రతి చోట వి బిన్ గెటింగ్ కాల్స్. చాలా చాలా మంచి రెస్పాన్స్ ఫోన్ చేస్తున్నారు యుఎస్ నుంచి. మార్నింగ్ నుంచి కాల్స్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. వెరీ వెరీ హ్యాపీ ఎవ్రీవన్ యాజ్ అ టీమ్ అందరం. అండ్ ఏదైతే సినిమాలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రమ్ ద పాయింట్ స్టోరీ దగ్గర నుంచి క్యారెక్టర్స్ అన్నిటి గురించి కూడా చాలా ఎలాబరేట్ గా రివ్యూస్ చదువుతున్నాం. చాలా మంచిగా మాట్లాడుతున్నారు అందరూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నేను కూడా దీంట్లో పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అయిన తర్వాతే సక్సెస్ మీట్ పెట్టడం కూడా ఒక రకంగా చాలా ఎనర్జీగా ఉంది. 2 డబుల్ వెరిఫికేషన్ చేసుకొచ్చినాం. శ్రీరాములు థియేటర్ చూసి దేవి చూసి వస్తున్నాం. మొత్తం ట్విట్టర్లో అన్ని చోట్ల పాజిటివ్. సో జీవి గారు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్. మీ రివ్యూస్ అన్ని ఫాలో అవుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఏ స్టార్ ఈజ్ బార్న్, స్టార్ బాయ్ ఈస్ హియర్. మామా నువ్వు మాట్లాడితే విల్ బి వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉందండి సక్సెస్ ఇది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ దానికి ఇక్కడ ఉన్న మనిషి, మీకు స్క్రీన్ మీద కనిపించే మనిషి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ అతను పెట్టింది సినిమాకి, డే అండ్ నైట్ అసలు గంటలు అన్నీ చాలా ఎక్కువ కష్టపడి తీసిన సినిమా. అందుకే అలా ఉందండి. అది హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. అండ్ నాకు కూడా ఈ సినిమాకి రాయడానికి, అంత గ్రేట్ ఫిల్మ్కి రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ అండి. పొద్దు నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 డబల్ అదిరిపోయిందని అన్నారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా బాగుందన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్, యూఎస్, ఆస్ట్రేలియా, ఎవ్రీవేర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నాకు నిజం చెప్పాలంటే ఏం చెప్పాలని తెలియట్లేదు. ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిందన్న ఆ ఒక ఫ్యాక్టర్ నాకు డైజెస్ట్ అవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ స్టిల్ ఇన్ దట్ ట్రాన్స్ అనమాట. బికాస్ ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ. ఇట్ వాస్ 2 years of journey, and from the beginning, the day Tillu was announced and I was a part of it, it was a roller coaster of emotions that I've been going through. And avanni tarvata ee roju I've been getting so many compliments. Meerandaru chaala manchi response icharu, and I really don't know how to thank my boys. I've had a great time with them. I've had jagdas with them, but then thank you all for being beside me and just pushing me to do my best and giving me all that confidence when I was low. నిజం చెప్పాలంటే నాకు చాలా లో మూమెంట్స్ ఉన్నాయి ఈ గ్యాప్ లో అనమాట. there was so much negativity going on, so many doubts and all. ఈ రోజు I think lot of it is answered, and I give all the credits to my boys and my team. Thank you very much. I mean, like అంటే అది సో బిగ్గెస్ట్ డౌట్ వాజ్ నేను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయగలుగుతానని ఎప్పుడు నాకు ఆ డౌట్ ఉండేది. అండ్ there were so many great compliments I got while shooting and when they watched the edit and all. But I think today Neha called me, the original Radhika called me, and she gave me she told that I was good and she liked my performance. And I think a validation from that Radhika is very important to this Lily. So I think that's the great compliment. Ayyo. Full finish అంటే స్క్రోల్స్ అవి జరిగినాయి కదా, మీరు పర్సనల్ గా ఇబ్బంది పడ్డారు. ఏ సందర్భంలో రియలైజ్ అయ్యారా ఇది అనవసరంగా చేశానేమో అనవసరంగా చేసాను? నా క్యారెక్టర్ పైన చాలా నమ్మకం ఉండిందండి. కానీ ఆడియన్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఏం చెప్పినా సరే ఆడియన్స్ కి తెలియదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఆ సినిమాలో ఏముందో, ఎందుకు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నానని. వాళ్ళు చూసేది పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ కదా. దాంట్లో ఉన్న ఫ్యూ సెకండ్స్ లో వాళ్ళకి ఏం అర్థమవుతుంది. అప్పుడప్పుడు హౌ కెన్ ఐ ఈవెన్ కన్వే ఇట్ అని అనిపించేది. కానీ ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ నౌ అండ్ అందరికి లైక్ నో వై ఐ డిడ్ దిస్ క్యారెక్టర్. ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్ లో. సో ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్ గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు ఫర్ బిలీవింగ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఇవాళ టిల్లు స్క్వేర్ కాదు ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు కూడా దాంట్లో బిలీవ్ చేశారు. ఆ సబ్జెక్ట్ లో చాలా ట్రిక్కీ సబ్జెక్ట్, చాలా అది స్క్రిప్ట్ లెవెల్లో అంత ఈజీగా అర్థమవుతున్న సబ్జెక్ట్. ఆ రోజు వాళ్ళు బిలీవ్ చేసి ఆ సినిమాని చాలా మంచి బడ్జెట్ పెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీసి దాన్ని లాంచ్ చేసి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ టిల్లు స్క్వేర్ అని మళ్ళీ అదే క్యారెక్టర్ ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీశారు. అబ్సల్యూట్లీ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్లీ
మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ధైర్యంగా నువ్వు సినిమా బాగుంటుంది అని చెప్పట్లేదు, ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేస్తున్నావు ప్రతిదీ అని అన్నారు. ఇవాళ చెప్తున్నాను సార్, సినిమా బొమ్మ అదిరిపోతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి, అందరూ డెఫినెట్ గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే. బికాస్ మాకెంత తెలిసినా కూడా ఆ మాట మాలో నుంచి రాకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మార్నింగ్ షోకి మ్యాట్నీల్ కి ఉన్న గ్రోత్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఉగాది రంజాన్ ఇవన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ హాలిడేస్ లో సమ్మర్ అంతా ఖాళీగా ఉంది ప్రస్తుతానికి, ఏప్రిల్ అంతా. సో నా లెక్క అయితే 100 crores గ్రాస్ టచ్ అవ్వాలి. అదే ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నాం కదా. తను అన్నట్టు ఇల్లు 1 ఎక్స్పెరిమెంట్, తర్వాత మ్యాడ్ ఎక్స్పెరిమెంట్, అన్ని ఎక్స్పెరిమెంట్లేగా. నాకు తిల్లు క్యారెక్టరైజేషన్ మీద, సిద్ధు మీద నమ్మకం. అది తిల్లు అని కానీ చాలా సార్లు కూడా నన్ను ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ఆమె అంతా చూసేసాం కదా ఫస్ట్ హాఫ్ లో ఆ కామెడీ అంతా చేసాడు, మళ్ళీ అలా ఉంటుందని. ఒక మనిషి మాట్లాడతాం నచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు చూస్తుంది, మానేలేం కదా. ఇంకా నచ్చితే అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని టైం పాస్ చేయాలి అనిపిస్తుంది కదా. అట్లానే 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నాం, ఇంకో రకంగా చూపించాం అంతే. లేదండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, ఆవిడ్ని మనసులో మైండ్ లో పెట్టుకుని మేము ఎప్పుడు ఆ ట్విస్ట్ రాయలేదండి. ఆవిడ ప్లేస్ లో ఎవరున్నా కూడా, ఏ యాక్ట్రెస్ ఉన్నా కూడా అదే ట్విస్ట్ అండి. ఆవిడ ప్లేస్ లో ఎవరున్నా కూడా అదే సినిమా అండి. సో ఇదేదో అనుపమ అని డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి ఇమేజ్ మేక్ ఓవర్ మనం చేద్దాం అని అనుకుని ఏం చేయలేదు సార్. రాసుకున్న క్యారెక్టర్ కి అబ్సల్యూట్లీ దానికి ఒక క్యూట్నెస్ ఉండాలి, ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక ఫేస్ లో, ఒక ఐస్ లో ఒక రకమైన యాటిట్యూడ్ ఉండాలి మాకు. సో అందుకు వి కాస్టెడ్ అనుపమ అండి. కాదు, ట్విస్ట్ ఒకరికి ట్విస్ట్ ఇవ్వాలంటే ఒకరు రివీల్ చేయాలి కదా. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక లెట్ మీ ఫినిష్ ద క్వశ్చన్ సార్. క్లైమాక్స్ చెప్పాలా? లేదు చెప్పను. లేదు, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదేంటంటే సార్, ఇప్పుడు నేను ఈ సినిమాకి యాక్టర్ కంటే ముందు ఈ సినిమాకి నేను రైటర్ని సార్, రైట్? సో ఇప్పుడు నేను చేసే పనిలో నిజాయితీ ఉండాలండి. ఇప్పుడు యాక్టర్ సిద్ధు డామినేట్ అవుతాడేమో అని చెప్పి నేను లిల్లీ క్యారెక్టర్ ది తక్కువ సీన్ రాయడము, సిద్ధు క్యారెక్టర్ ఎక్కువ సీన్ రాసామంటే అట్నుంచి షెట్కి వెళ్ళిపోతాను సార్. నేను ఫస్ట్ రైటర్ లెవెల్లో నేను చాలా ఆనెస్ట్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి సార్. అప్పుడే నేను క్యారెక్టర్ లెవెల్లో అది నేను స్క్రీన్ మీద రేపు యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను జెన్యున్ గా నేను చేసుకోగలుగుతాను. సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటూ ఏమి ఉండదు సార్. ఎవరు ఎక్కడ లేవాలో అక్కడ లేస్తారు, ఎవరు ఎక్కడ పడాలో అక్కడ పడతారండి. ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్. అదే సార్. సో ఇది ఏంటంటే వచ్చిన ఇంట్రెస్టింగ్ మిక్స్ అండి. దీన్ని పార్ట్ 2 అని అనలేము, అలాగని ఫ్రెష్ సీక్వెల్ అని కూడా అనలేము. ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్. అది ఉంటుంది, ఇది ఉంటుంది. అది అంటే అది ఒక ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవుతుందండి. అప్పుడు అది మనం ఏ రిఫరెన్స్ తీసుకోలేదు, పార్ట్ 2 అని చెప్పి దీన్నే కంటిన్యూ చేయలేదు మేము, లేదు సీక్వెల్ అని చెప్పి కంప్లీట్లీ ఒక ఫ్రెష్ స్టోరీయే రాయలేదు. అది కొంచెం జాగ్రత్తగా ఇంటర్ట్వైన్ చేసుకుంటూ వెళ్ళాము. ఐ థింక్ బికాస్ దానికి ఒక ఒరిజినాలిటీ అండ్ అథెంటిసిటీ ఉంది కాబట్టి ఇవాళ థియేటర్స్ లో రెస్పాన్స్ అలా వస్తుంది. సార్ రివ్యూలో రాసేస్తున్నారు సార్ మీరు అన్ని ట్విస్ట్లు అవన్నీ పెట్టేస్తున్నారా? పెట్టేయండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్, అది 24 hours లో ఎగిరిపోద్ది. మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి, అందరూ చదివేస్తారు కదా. నా బాధ అది. అది రాసుకున్నప్పుడు 100% ఉంటే 1000% అయింది సార్ క్యారెక్టర్ అమ్మాయి చేయడం వల్ల. బికాస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఇన్ ది ఐస్. నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను, అమ్మాయి తనకి ఎంత ఇన్నసెంట్ ఐస్ ఉంటాయో అంతే డెవిల్ ఐస్ కూడా ఉంటాయి తనకి. అండ్ మాకు అవి అవసరం ఆ క్యారెక్టర్ రెండు కూడా. సో అబ్సల్యూట్లీ ఐ థింక్ షీఈస్ అ బిగ్ అసెట్ టు అవర్ ఫిల్మ్. అసలు సినిమాలో బోల్డ్ ఏముందో చెప్పు. అయ్యా ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? సార్ రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా ఆ విషయాలు బోల్డ్ ఏముంది దాంట్లో? విప్లాగ్స్ బోల్డా ఈ రోజుల్లో? ఎవరు బోల్డే లేదని మా ఫీలింగ్ కదా. దాంట్లో బోల్డ్ గా ఏం ఫీల్ అవుతుందా? అంటే ఇప్పుడు మీరు అందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు, కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో అలా అడగలేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి నేను సినిమా రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్ లో కెరియర్ లో చూస్ చేయకపోతే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డూ అని. మీకు అది ఇప్పుడు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ నుంచి కొత్తగా ఉందని మీరే అంటున్నారా లేదా? సో ఎగ్జాక్ట్లీ అదే అండి రీజన్ కూడా. నాకు కూడా
I heard this character and instantly fell in love with it. కానీ అప్పుడు నేను చెప్పినట్టు ఆ ఇన్స్టెంట్ బ్యాక్ ఉంది. మామూలుగా యాక్టర్స్ చేసిన ఇలాంటి క్యారెక్టర్స్ కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉన్న క్యారెక్టర్స్. కానీ ఎప్పుడు లైఫ్ లో మనం రిస్క్ తీసుకునేటప్పుడే కదా మనకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఐపీఎల్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఐపీఎల్ మూలం సినిమా కలెక్షన్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ 2 months ఉంటుంది. వరల్డ్ కప్ లాగా 1 weekly ఒక ఇండియా మ్యాచ్ అలా కాదు కదా. సో వీక్ అంతా ఉంటుంది, ఏ మ్యాచ్ లో ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఐపీఎల్ పెద్ద ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య సినిమా కలెక్షన్స్ అయితే. కాదండి, అలా ఏం లేదు సార్. అంటే ఫస్ట్ పార్ట్ బీన్స్ గారు ప్లీజ్ కమ్, ఒక చైర్ ఉందా ప్లీజ్ సార్. ఇప్పుడు అలా ఏం లేదండి. ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అలా అదేదో నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. అది ఫస్ట్ పార్ట్ మర్చిపోయేలా సెకండ్ పార్ట్ తీద్దాం అని అదేం లేదు సార్. కాకపోతే ఇప్పుడు అది అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ కి, ఆ ఫ్రాంచైజ్ కి ఆ పేరు పాడవకుండా తీయాలి. మనం డెఫినెట్ గా చాలా జాగ్రత్త తీసుకోవాలి. బికాస్ సీక్వెల్స్ రేర్లీ వర్క్, సీక్వెల్స్ రేర్ గా వర్క్ అవుతాయి మన దగ్గర. అది ఎప్పుడు నాకు భయం లేదండి. ఎందుకంటే మనం ఒక గుడ్ ఫిలిం తీస్తే డెఫినెట్ గా ఆ సినిమాగా పనిచేస్తుంది. అది సీక్వెల్ గా పనిచేస్తుందా లేదా అనేది అదొక మ్యాజిక్ క్రియేట్ అవుతూ జరిగే పని సార్ అది. సో అలా ఫస్ట్ పార్ట్ మర్చిపోయేలా తీయాలి అని ఏం అనలేదండి. అండ్ రెండోది మీరు కథ లేదన్నారు సార్, ఐ డిసగ్రీ విత్ దట్ పాయింట్ అండి. డెఫినెట్లీ చాలా కథ ఉంది ఆ సినిమాలో. కాకపోతే కథను తీసుకెళ్లి చాలా సబ్ టెక్స్ట్ లో కింద లేయర్ లో పెట్టి ఎంటర్టైన్మెంట్ ని పైన లేయర్ లో ప్లేస్ చేశాను సార్. ఎందుకంటే టిల్లు అనే సినిమాల నుంచి ఫస్ట్ అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ ఫీల్ దట్ ఇవాళ సినిమా అంత బాగుంది అని జనాలు అందరూ కూడా అంత నచ్చడానికి కారణం ఏంటి అంటే, ఈ సినిమాలో కథ లేదు అని ఎవరు అనట్లేదు. అంటే ఈ సినిమాలో కథ గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే దాంట్లో కథ ఉంది సార్. అందుకే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది ఎంత ఉండాలో అంతే ఉందండి. నేను చాలా ఎక్స్ట్రీమ్ లాజిక్ లోకి వెళ్ళిపోయి చాలా ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ నేను ఇచ్చేయగలుగుతాను సార్. బట్ టెంపో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టెంపో డ్రాప్ అవుతుంది. హ్యావింగ్ సెడ్ దట్, యాజ్ అ రైటర్ ప్రాబబ్లీ నా పర్సనల్ ఇదేమో కథ ఉంది అని నేను దాని మీద నా మైండ్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. థియేటర్కి వెళ్ళి చూస్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు. దే ఆర్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫన్ ఎపిసోడ్స్ అండ్ వన్ లైనర్స్ అండ్ ఫన్ బ్లాక్లు అవన్నీ ఎంజాయ్ చేస్తాను. అబ్సల్యూట్లీ నాకు ఆ టెన్షన్ ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే నా మైండ్ లో డీజే టిల్లు అనేవాడు ఈజ్ వెరీ వల్నరబుల్ టైం బాంబ్ లాంటి మనిషి సార్. అతన్ని మనం తీసుకెళ్లి మనం ఎంత ప్రెషర్ లో పెడతామో తను అంత పెద్దగా ఎక్స్ప్లోర్ అవుతాడు. ఇప్పుడు పార్ట్ 1 లో పెట్టింది కొంచెం చిన్న ప్రెషర్, అది పార్ట్ 2 లో ఇప్పుడు ఒక నేనే చెప్పేసాడు ఎందుకు ప్రెస్ మీట్ లో. బట్ పార్ట్ 2 లో మనం తీసుకెళ్ళి ఇంకొంచెం పెద్ద సినారియోలో పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కువ క్రాక్ అయ్యాడు తన క్యారెక్టర్. ఇంకా ఎక్కువ స్కోప్ దొరికింది తను మాట్లాడడానికి కానీ, తను స్ట్రెస్ అవడానికి కానీ. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక అమ్మాయిని వాడు గట్టిగా ఏం అనలేడు కూడా. అందుకే వాడు అంటాడు, జబర్దస్త్ చేసిన మోసం, నువ్వు చిన్న విషయం ఇంత మోసం చేయడం అనేది. ఎంతో మంది అనుకుంటారు, కొంతమందికే సాధ్యమవుతుంది అని. సో వాడి రియాక్షన్ కూడా వాడు మార్చుకోవాల్సి వచ్చింది. దీని మీదకి వెళ్ళిపోయి కొట్టలేడు, తిట్టలేడు అమ్మాయి మీదకి వెళ్ళిపోయి. అందుకే వాడు ఇట్లాంటి విషయంలో మాత్రం ఇట్స్ రెస్పెక్ట్ అసలు నీ మీద అంటాడు. సో అలా నాకు చాలా స్కోప్ దొరికిందండి. అబ్సల్యూట్లీ. అంటే నేను డిసైడ్ అయింది ఏంటంటే సార్, టిల్లు 2 తీస్తున్నప్పుడు లాస్ట్ టైం మేము కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి టిల్లు 1 అది ఇంకా మేము కూడా అర్థం చేసుకుంటూ తీసిన సినిమా అండి. కానీ ఇప్పటికీ మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది క్యారెక్టర్ అంటే ఏంటి అనేది. సో నా డే 1 నుంచి మేము రైటర్స్ గా, నేను, మల్లిక్, కళ్యాణ్, రవి, ఆంతని అందరం కూర్చొని రాసినప్పుడు డే 1 నుంచి ది ఓన్లీ అజెండా వాజ్ దట్ వాడి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బుల్లెట్ లా ఉండాలి అనేది మా ఎజెండా సార్ ఫస్ట్ నుంచి. బికాస్ మనం అంత హై ఎయిమ్ పెట్టుకుంటేనే అట్లీస్ట్ మనం దాంట్లో ఒక 70-80% మనం సక్సీడ్ అవుతాం. సో ఐ ఫీల్ దట్ ఇవాళ థియేటర్ లో 100కి 98 డైలాగులు ల్యాండ్ అయ్యాయని అనుకుంటున్నాను నేను. థియేటర్ లో ఇవాళ వర్కౌట్ అయ్యాయని అనుకుంటున్నాను సార్. He's been asking, I'll just finish and come back to you. యాక్చువల్లీ నాకు మీడియా నుంచి, నా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక ఐడియా ఇచ్చారు. సో ఇందాక ఇద్దరం డిస్కస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేద్దామనే ఉద్దేశంతో సినిమా అంతా అయిపోయి సిద్ధు ఆ హీరోయిక్ స్లో మోషన్ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తున్నాం. మండే నుంచి అది కనబడుతుంది మీకు. సార్ ఒక్క సెకండ్ సార్, మేడం వెయిట్ చేయమని అడిగాను. మేడం చెప్పండి. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి. బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హైయర్ ద రిస్క్ ద హైయర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ వెరీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ అండి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి ఒక పాయింట్ లో నేను ఇంక వదిలేసాను. నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని రోజులు నేను ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్
ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి, అది మాట్లాడితే వీళ్ళు మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్లైపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఏముంది అసలు, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, రైట్? So we had all of us had a lot of low moments when the film was happening, but yeah, all's well that ends well, I guess. Sir, thank you, sir. Thank you, sir. Thank you, Andy. చాలా స్ట్రెస్ లో 10 రోజుల తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు, అయిపోయింది కదా, తర్వాత మళ్ళీ ఒక వారంలో మాట్లాడుకుందాము. వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి. Later. I mean, after a lot of stress for the last 10-15 days, we are a bit relaxed right now. So